కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా నకరికల్ పట్టణంలో వివిధ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి ఒక రోల్ మోడల్గా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటు పడాలన్నారు. స్వాతంత్ర ఫలాలను అనుభవించేందుకు తోడ్పడిన గొప్ప భక్తులందరికీ స్మారక దినోత్సవంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని ఆయన అన్నారు. ప్రజలే స్వయంగా పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారతదేశ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించడమే మన భారతదేశం యొక్క ప్రజాస్వామికమైన గొప్పతనమని అన్నారు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించి నేటికి 74 ఏళ్లు పూర్తయి 75వ ఏటలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇంకా ఆయన మాట్లాడుతూ విధ్వంసంపై అభివృద్ధిని సాధిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారథ్యంలో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి దిశలో ముందుకు పోతుందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే వరకు నా వంతు కృషి అంబేద్కర్ సాక్షిగా నేను చేస్తానని ఆయన ప్రజలకు హామీనిచ్చారు. నకరికల్ న్యూస్, కిరాక్ న్యూస్. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే 9 గంటలకు ఎంఆర్ఓ ఆఫీసులో జరిగేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ఎంఆర్ఓ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేను, ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, స్థానిక సిఐ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. భారతదేశానికి ఒక గొప్ప కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కొనియాడుతూ ఈ దేశంలో సామాన్యునికి న్యాయం జరిగే విధంగా, సామాన్యుని హక్కులు పరిరక్షించబడేటువంటి విధంగా కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి మా ప్రజల తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణలో మూడోసారి కొలువుదీరినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ని ఎక్కడ వైలెన్స్ కాకుండా, కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉండకుండా, కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ప్రతి రైటును సామాన్యులకు అందించేటువంటి కమిట్మెంట్తో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఉండని సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు, ప్రజలు కోరుకున్నటువంటి ఆకాంక్ష నెరవేరలేదు. నిరుద్యోగుల కళ నెరవేరలేదు. అనేక రంగాల్లో ఆశించినటువంటి ప్రగతి సాధించబడలేదు. విధ్వంసమైంది తప్ప పునర్నిర్మాణం కాలేదు. విధ్వంసం పునాదుల మీదనే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ వెలుగులో పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నటువంటి